అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది నాగర్ కర్నూలు లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ మంచి ఊపి మీదుంది. పలువురు నేతలు టికెట్ కోసం పోటీ పడ్డా పార్టీ నాయకత్వం రవికే సీటు కేటాయించింది. కానీ కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు అభ్యర్థిని టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా గద్వాల, వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్టీ నేతల తీరు మల్లు రవికి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ నేతల కుమ్ములాటలపై ఇన్సైడ్ స్టోరీ. నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి బరిలో దిగారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు విపక్షంలో ఉన్న హస్తం పార్టీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చి 4 నెలలే అవుతోంది. కానీ పార్టీలో అప్పుడే ఆధిపత్య పోరుకు తెరలేచింది. వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. బహిరంగ విమర్శలతో పాటు సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. ఈ పరిణామాలు పార్టీ అభ్యర్థి మల్లు రవికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లను హస్తం పార్టీ గెలుచుకుంది. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య పెద్దగా విభేదాలు లేవు. కానీ నాగర్ కర్నూలు లోక్సభ సీటులో మాత్రం నేతల కీచులాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకే పార్టీలో ఉన్న ఒకరు నిర్వహించిన కార్యక్రమానికి మరొకరు హాజరు కావటం లేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరు తారస్థాయికి చేరింది. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే కొందరి మధ్య విభేదాలకు కారణమైంది. ఈ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి గెలిచి ఉంటే క్యాడర్ అంతా నడిచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. సమన్వయ లోపంతో నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థికి పక్కలో బల్లెంగా తయారయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరుతో కొనసాగుతోంది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మధ్య వివాదం నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ప్రచార పర్వాన్ని ఉధృతం చేసిన క్రమంలో అంతర్గత కుమ్ములాటలతో హస్తం పార్టీ సతమతమవుతోంది. అవి కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గద్వాల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సరితకు పార్టీ టికెట్ కేటాయించడంతో చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తమ్ముడు రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఈమె వెంట నడిచారు. అయితే సరిత గెలిచి ఉంటే ఆమెను వెన్నంటి ఉండేవారు. కానీ బీఆర్ఎస్ విజయం సాధించడంతో సరితకు చంద్రశేఖర్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. కొన్నాళ్లుగా బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు కాంగ్రెస్ కు తామే పెద్ద దిక్కని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అలంపూర్లో మొదలవగా అక్కడ వేదికపై ప్రోటోకాల్ విషయమై చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నేత సరితను ప్రశ్నించడం వివాదాస్పదంగా మారింది. ఇదే క్రమంలో మరుసటి రోజు మల్డకల్లో ప్రచారం జరగ్గా అక్కడ కూడా ఎన్నికల వాహనం ఎక్కే విషయంలో వాగ్వాదం జరిగింది. సరిత తరపు కార్యకర్తతో చంద్రన్నకు జరిగిన సంభాషణ తోపులాటకు దారితీసి ముష్టియుద్ధంగా మారింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చంద్రన్నను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి వ్యవహారాలతో కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. ఇక వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికలకు కొద్ది నెలల ముందే ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి వరకు టికెట్ రేసులో ఉన్న మాజీ మంత్రి చిన్నారెడ్డికే ముందుగా సీటు కేటాయించింది హస్తం పార్టీ అధిష్టానం. కానీ అనంతర పరిణామాల్లో చిన్నారెడ్డిని పక్కన పెట్టి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అప్పటి నుంచి ఇరువురి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చిన్నారెడ్డి వర్గం పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోయినా మేఘారెడ్డి గెలిచారు. తాను పోటీ చేసి ఉంటే గెలిచి మంత్రిని అయ్యేవాణ్ణని చిన్నారెడ్డి చెప్పడంపై అప్పట్లో రాజకీయ రగడ జరిగింది. ఇతర పార్టీ నేతలను చేరికపై కూడా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మొదటి నుంచి తన వెంట ఉన్నవారికే పార్టీ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యకర్తల ఆమోదం లేకుండా ఇతర పార్టీల నేతలను చేర్చుకోబోమని కూడా స్పష్టం చేశారు. అయితే మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీజేపీకి చెందిన 2 కౌన్సిలర్లను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యేకి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంతో చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.
ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయంలో కూడా చేరికలపై ఇద్దరి మధ్య రగడ జరిగింది. ఎమ్మెల్యే చేర్చుకోకపోతే మాజీ మంత్రి చిన్నారెడ్డి ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ఉన్నారు. అలాగే చిన్నారెడ్డి చేర్చుకోకపోతే శాసనసభ్యుడు మేఘారెడ్డి ద్వారా కొందరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వివాదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ తమ గ్రామానికి చెందిన లోకారెడ్డిని చేర్చుకోవద్దని ఎమ్మెల్యే మేఘారెడ్డితో వాదిస్తున్న క్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతలను వేధించిన జానకిరాం రెడ్డిని ఎలా చేర్చుకున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అనుచరులు రచ్చకు దిగుతున్నారు. చిన్నారెడ్డి గతంలో చెప్పిన మాటలు ప్రస్తుతం పనులకు పొంతనలేదని విమర్శిస్తున్నారు. ఈ రచ్చ ఇప్పట్లో తగ్గేట్టులేదు. పైగా వ్యవహారం చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డిగా మారింది. గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అవి ప్రభావం చూపుతాయేమోనని క్యాడర్ టెన్షన్ పడుతోంది. పార్టీ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి 2 నియోజకవర్గాలను పిలిచి సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. లేకపోతే నాగర్ కర్నూలు లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. వివాదాలు సద్దుమణిగితే గెలుపునకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.